హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఏపీ తెలంగాణ పోస్టల్ సర్కిల్ జాబ్స్ కి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి వీడియోలో చూద్దాం. అప్లికేషన్ డాష్బోర్డ్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, వాటిని ఎలా మాడిఫై చేసుకోవాలి, ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి, ఫీజు ఎలా పే చేయాలి, ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలంటే పూర్తి సమాచారం ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్, మన ఏపీ పోస్ట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ముందుగా అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే కనుక ఇది 3 స్టెప్ ప్రాసెస్. ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది ఏపీ అయినా తెలంగాణ అయినా అది అందరికీ కామన్. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫీజు పే చేయాలి. ఎగ్జామ్షన్ ఉన్న వారికి అవసరం లేదు, మిగతా వారందరూ ఫీజు పే చేయాలి. ఆ తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇక్కడ ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడికి మ్యాండేటరీ స్టార్ మార్క్స్ ఇవ్వలేదు, అంటే మీరు ఎంటర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. కాకపోతే ఏమైతే స్టార్ మార్క్స్ ఇచ్చారో అవి మ్యాండేటరీ మీరు ఎంటర్ చేయాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే మీ నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇవ్వండి. తర్వాత ఫాదర్ నేమ్, నెక్స్ట్ మనకి మొబైల్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. అంతే అయిపోయిన తర్వాత మీరు 10th క్లాస్ సంబంధించిన సర్కిల్, అంటే ఏ సర్కిల్లో పాస్ అయ్యి ఏ స్టేట్ సంబంధించి అడుగుతుందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే పక్కన సెలెక్ట్ చేయండి, టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత 10th ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు మొత్తం ఇన్ఫర్మేషన్. తర్వాత మీరు ఫస్ట్ టైంలో పాస్ అయ్యారా కంపార్ట్మెంట్ అడుగుతుంది. తర్వాత సైకిల్ తొక్కడం వచ్చా లేదా. నెక్స్ట్ మనకి ఎంప్లాయ్, ప్రజెంట్ ఎవరైనా ఎంప్లాయ్ అంటే కనుక ఎస్ పెడితే ఏమవుతుందంటే ఆప్షన్ మీకు ఎన్ఓసి అవైలబుల్ ఉందా లేదా అడుగుతుంది. సో ఇది ఆప్షన్స్. తర్వాత ఈ సెక్యూరిటీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు ఇది క్లియర్గా తెలియకపోతే పక్కన ఈ రీఫ్రెష్ బటన్ ప్రెస్ చేస్తే కొత్త కోడ్ వస్తుంది. ఒకసారి ప్రివ్యూ చేసుకుని ఈ రెండు డిక్లరేషన్ మాకు టిక్ చేసి మీరు సబ్మిట్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది. మీ మొబైల్కి ఒక SMS వస్తుంది, అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో వన్స్ మీరు ఆ ప్రివ్యూ బటన్ ప్రెస్ చేస్తున్నది ఈ విధంగా పాపప్ ఓపెన్ అవుతుంది. మీరు ఏమైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అవన్నీ కనిపిస్తాయి. ఓకేనండి. తర్వాత కింద 2 డిక్లరేషన్ మార్క్స్ మీరు టిక్ చేసి సబ్మిట్ అంటే ఈ విధంగా ఒక మెసేజ్ చూపిస్తుంది. కింద ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఇదే నెంబర్ మీకు మొబైల్ కోడ్ వస్తుంది, అది సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత గో టు హోమ్ అంటే మీ హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫీజ్ పేమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసి పే ఆన్లైన్, ఇది సెకండ్ స్టెప్ అనమాట. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫీ వన్స్ పే చేసిన తర్వాత రిఫండ్ అనేవి ఇవ్వరు. సో మీరు అన్ని చెక్ చేసుకుని అప్లై చేయండి. మీకు ఇక్కడ ఏమైతే స్క్రీన్లో చూపించిన నెంబర్ లేదా మీకు మొబైల్కి వచ్చిన SMS సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేయాలి. మీ కేటగిరీని బట్టి మీకు ఫీజు ఎగ్జామ్షన్ ఉందనుకోండి అవసరం లేదు, అంటే మీరు పే చేయని ట్రై చేసినా మీకు ఎగ్జామ్షన్ ఉందని చెప్పి అలర్ట్ చూపిస్తుంది. ఫీజు ఎగ్జామ్షన్ లేని వారికి ట్రాన్సాక్షన్ ఛార్జెస్తో కలుపుకొని మీరు ఫీజు పే చేయాలి. సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఫీ నాట్ రిక్వైర్డ్ ఫర్ అని చెప్పి SC ST ఫీమేల్, ట్రాన్స్ ఫీమేల్, PH కైనట్స్ వీళ్ళకి ఫీజు లేదు. జస్ట్ ఓకే అని మీరు థర్డ్ స్టెప్ ఫాలో అయిపోవచ్చు. ఫీజు ఎవరైతే పే చేయాలో వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్ ఇచ్చారు. క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ విత్ ATM పిన్ కానీ, నెట్ బ్యాంకింగ్ లేదా వ్యాలెట్స్ వీటి ద్వారా మనీ పే చేయాలి. సో ఒకవేళ అభ్యర్థి మీరు డెబిట్ కార్డ్ విత్ ATM పిన్ అనుకుంటే కనుక వాటికి సంబంధించిన బ్యాంక్ లిస్ట్ ఇది. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ అయితే కనుక ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ 5 బ్యాంక్స్ ఉన్నాయి. ఇవి మీ బ్యాంక్ ఈ లిస్ట్లో లేకపోతే కింద ఒక మెనూ ఉంటుంది, డ్రాప్ డౌన్ మెనూ. ఇది సెలెక్ట్ చేస్తే చాలా బ్యాంక్స్ ఉంటాయి. మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని ఫీజు పే చేయండి. నెక్స్ట్ వ్యాలెట్స్, ఇందులో మీకు ఏంటంటే ఎయిర్టెల్ మనీ కానీ, మోబిక్విక్, ఓలా మనీ, ఎస్ బ్యాంక్, పాకెట్స్, ICICI ఈ విధంగా మనకి వ్యాలెట్స్ ఉంటాయి. మీరు ఏదో సెలెక్ట్ చేసుకుని మనీ అనేది పే చేయాలి. మనీ పే చేసిన తర్వాత మీరు అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్లై ఆన్లైన్, ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది కూడా చూడండి ఒకసారి. తర్వాత అప్లై బటన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా వస్తుంది మీ రిజిస్ట్రేషన్ నెంబర్. ఆ తర్వాత మీరు ఏమైతే సర్కిల్గా అప్లై చేద్దాం అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ అనండి. సో ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఇది, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, మీ ప్రిఫరెన్స్ అంటే మీరు ఏ సర్కిల్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు ఆర్డర్స్ ఇవ్వాలి, ఫైనల్గా మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇక్కడతో మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు ఏ సర్కిల్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ అనండి. అప్పుడు మీకు ఈ విధంగా ఒక అలర్ట్ వస్తుంది, OTP సెంట్ అని చెప్పేసి. మీరు ఏమైతే మొబైల్ నెంబర్ ఇచ్చారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా దానికి OTP వస్తుంది. ఆ OTP మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. OTP ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఏంటంటే మనకి అడ్రస్ అమ్మే ఇన్ఫర్మేషన్. మీ యొక్క అడ్రస్ అంతా ఎంటర్ చేయండి. సో మీకు పర్మనెంట్ అడ్రస్
ప్రజెంట్ అడ్రస్ రెండు ఒకటే అనుకోండి, జస్ట్ ఇక్కడ టిక్ చేస్తే ఇదే అడ్రస్ ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏంటంటే ఓన్ హౌసెస్ కానీ లేకపోతే అక్కడ వేరే చోటు ఉంటుంది, కమ్యూనికేషన్ అడ్రస్ ఏమో ఒక చోటు ఉంటుంది, అటువంటి వారికి డిఫరెంట్గా ఎంటర్ చేయండి. జస్ట్ ఒక కాంటాక్ట్ పర్పస్ కోసం మాత్రమే. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బోర్డు ఏంటంటే మీకు ఈ డ్రాప్ డౌన్ మీద సెలెక్ట్ చేయడం డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే అప్ టు 2000 బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ 2011 అంటే కొంతమందికి మార్క్స్ వరకు ఇచ్చారు, ఆ తర్వాత మనకి ఈ గ్రేడ్స్ ఇలా మార్చారు. సో అందులో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అది అయిపోయిన తర్వాత కింద మీకు మార్క్స్ పర్సనేజ్ అడుగుతుంది. ఇది సెలెక్ట్ చేసుకుని మీకు మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి అనమాట. డిఫరెంట్ సబ్జెక్ట్ సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయాలి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. మీ యొక్క సర్టిఫికేట్ పైన మీరు మీకు డౌట్ ఏమైనా ఉంటే కనుక మీకు ఏ లాంగ్వేజ్ చెప్పి సర్టిఫికేట్ పైన చూడండి, అందులో పూర్తి సమాచారం ఉంటుంది. వాటి తగ్గట్టుగా ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి చూసుకుని ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయండి. అంత అయిపోయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డాక్యుమెంట్ ఫొటోస్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కంప్యూటర్ సర్టిఫికేట్ ఇక్కడ ఎటువంటి స్టార్ మార్క్ అంటే మ్యాండేటరీ కాదు. సెలెక్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ ఇచ్చే ముందు జాయిన్ అయ్యేటప్పుడు మీరు చూపించుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ అనేది కల్పించారు. ముఖ్యంగా ఈ సర్టిఫికేట్ మాత్రం మనకు కొంత వెసులుబాటు ఉంది. మిగతాది ఏమైతే మ్యాండేటరీ ఉన్నాయో మీ కేటగిరీని బట్టి ప్రతిదీ అప్లోడ్ చేయాలి. సో ముందుగా ఈ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ కానీ ఈ డాక్యుమెంట్స్ ఎలా సైజ్ తగ్గించుకోవాలి, మీరు స్కాన్ చేసే ముందు ఏంటంటే 200 dpi పెట్టి స్కాన్ చేయండి. సో మనకి మోడిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది మీకు చూపిస్తాను. ఒకటి ఫోటోషాప్లో, ఇంకొకటి MS Paintలో మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఒక శాంపుల్ ఫోటో ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఒక బేసిక్ ఫోటో ఉంది. ఈ ఫోటోని 200 to 230 పిక్సెల్ సైజ్ వచ్చే విధంగా మాడిఫై చేసుకోవాలి. ఒక ఫోటో పైన మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ పెయింట్ అనండి, MS Paint ఇది. జస్ట్ పైన టాప్లో ఇక్కడ రీసైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పిక్సెల్స్ మెయింటైన్ యాస్పిరేషన్ టిక్ తీసేయండి. ఇక్కడ మీకు 200/230 ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ విధంగా సైజ్ రీసైజ్ అవుతుంది. మీకు ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని JPG ఫార్మాట్లో జస్ట్ ఒక డెస్క్టాప్ సేవ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీరు సిగ్నేచర్ కానీ వేరే ఫోటోగ్రాఫ్ ఏదైనా సరే ఆ పిక్సెల్ డైమెన్షన్ ప్రకారం మీరు మాడిఫై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మ్యాక్స్ సైజ్ 200 KB వరకు ఇచ్చారు. సో ఒక శాంపుల్ సర్టిఫికేట్ని జస్ట్ ఒక బేసిక్ సర్టిఫికేట్ ఇది మీరు 10th ఇంటర్ డిగ్రీని ఏదైనా సరే ఈ ఫార్మాట్లో మీరు ఎక్కువ సైజు నుండి తక్కువ సైజు మీరు మాడిఫై చేసుకోవచ్చు. క్వాలిటీ అనేది ఏం చేంజ్ రాదు, మీకు సేమ్ అదే క్వాలిటీ ఉంటుంది. సో ఈ ఇమేజ్ నేను జస్ట్ ఫోటోషాప్లో ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అయింది. ఫైల్లోకి వెళ్ళి మీరు సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ద్వారా సేవ్ ఫర్ వెబ్లెక్సీ Alt+Shift+Ctrl+S మీరు ఏ వర్షన్ వాడినా షార్ట్కట్ ఇది. అది క్లిక్ చేయని విధంగా వస్తుంది. ఇక్కడ పైన JPG లో పెట్టుకోవాలి. JPG సెలెక్ట్ చేసుకొని లో ఆప్షన్ పెట్టి సేవ్ అని చెప్పి డెస్క్టాప్ మీద సేవ్ చేయండి. అంతే. తర్వాత మీరు ఒకసారి సైజ్ చూసి తెలుస్తుంది మీకు. సో మనకి ఒరిజినల్ సైజ్ వచ్చేది ఇది క్వాలిటీ చూడండి. అసలు ఈ క్వాలిటీ చూడండి ఎలా ఉందో. డిఫరెన్స్ మనకేం తెలియట్లేదు. కాకపోతే ఈ ఇమేజ్ ఫైల్ వచ్చి మనకి 183 KB, మోడిఫై చేసింది 75 KB. ఇదే విధంగా మీరు సర్టిఫికేషన్ని మీకు కావాల్సిన విధంగా మోడిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక బయట మీ నెట్ సెంటర్లో లేకపోతే ఫోటోషాప్ సంబంధించిన ఫోటో స్టూడియోలో వాళ్ళకి చెప్పండి. ఈ సైజ్ చెప్తే వాళ్ళు దాని తగ్గట్టుగా మీకు మోడిఫై చేసి ఇస్తారు. కంప్యూటర్ సర్టిఫికేట్ మీకు మ్యాండేటరీ కాదు, ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పుడు మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడతో మీకు డాక్యుమెంట్స్ అనేవి మోడిఫై అప్లోడ్ చేసేయండి. తర్వాత డిక్లరేషన్ ఉంటుంది, మొత్తం చదివి ఈ డిక్లరేషన్ అనేది మీరు టిక్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ క్యాస్ట్ ఆర్ EWS సర్టిఫికేట్ సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. ఇదే విధంగా మీరు సైజ్ మోడిఫై చేసుకుని అప్లోడ్ చేయండి. డిక్లరేషన్ టిక్ చేసి కంటిన్యూ అనాలి. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆప్షన్స్. ఫీ ఎగ్జామ్స్ ఇచ్చిన వారికి అవసరం ఏమీ లేదు. మనకి జస్ట్ మీకు ఎన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. అప్ టు 20 ఇక్కడ మీకు చూపిస్తుంది మీకు ఎన్ని ఎలిజిబుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని యూజ్ చేసుకున్నారని చెప్పేసి. ఎవరికైతే ఫీజు ఉందో వారికి 5 డివిజన్ వరకు మీరు చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఫీజు పే చేసి మళ్ళీ లాగిన్ అయ్యి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డివిజన్స్ ఉంటాయి, అందులో మళ్ళీ డిఫరెంట్ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీ ఆప్షన్ ఇందులో వరుసగా మీరు ఇచ్చుకోవడమే. తర్వాత సేవ్ అండ్ ప్రింట్ అనండి. ఇక్కడ చూడండి పైన మీకు మీరు చేసే ఒక్కొక్క స్టెప్ నుంచి మీకు అప్లికేషన్ ఫ్రంట్కి మూవ్ అవుతుంటుంది. బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ తర్వాత వస్తుంది. డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు. ఈ ప్రిఫరెన్స్ చూస్ చేసుకుంటారు. ఫైనల్గా ప్రింట్ తీసుకుంటారు. ఇక్కడితో మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. మనకి సేవ్ అండ్ ప్రింట్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అలర్ట్ వస్తుంది. ఇది మెయిన్.
ఓకే ప్రెస్ చేయండి. ఫైనల్ మనకి ఏంటంటే అప్లికేషన్ సంబంధించిన ప్రింట్అవుట్ ఇది. జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ఇక్కడ మీరు ప్రింట్ అని ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు సేవ్ చేసుకుని ఒక కాపీ ఈమెయిల్ పంపించుకుని ఒక కాపీ మీరు ప్రింట్ తీసుకోండి. ఇక్కడతో ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. ఒకవేళ మీకు ఇంకా అప్లై చేయాలి ఎక్కువ డివిజన్ అనుకుంటే కనుక సేమ్ మళ్ళీ హోమ్ పేజ్ ఓపెన్ చేసి ఫీజు పే చేసి మళ్ళీ లాగిన్ అయ్యి మీరు ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీ అండ్ టీఎస్ పోస్టల్ సర్కిల్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.